డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటి వరకు మనం క్రిటికల్ పాత్ మెథడ్లో జస్ట్ నంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ మాత్రమే చూసాము. అయితే నంబర్ సిరీస్ ప్రాబ్లమ్స్ కాకుండా మనకి ఆల్ఫాబెటిక్స్లో కూడా యాక్టివిటీస్ని ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు క్రిటికల్ పాత్ మెథడ్ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అన్నది నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ముందుగా ఏ కాన్సెప్ట్ అయినా కానీ ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది బేసిక్స్ వస్తేనే మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు నేను మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చేటువంటి యాక్టివిటీస్ని ఎలా సాల్వ్ చేయాలి, వాటికి సంబంధించినటువంటి బేసిక్స్ ఏంటి అనేది చెప్తాను. ఆ తర్వాత మరొక వీడియోలో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ మనకి ఇప్పటి వరకు నెట్వర్క్ ప్రాబ్లమ్స్కి యాక్టివిటీ అలాగే డ్యూరేషన్ అనేవి ఇచ్చారు. అంటే మీకు సమ్లో 2 కాలమ్స్ మాత్రమే ఇచ్చారు. సపోజ్ 1 to 2, 2 to 3, 3 to 4, 3 to 5 ఇలాగా యాక్టివిటీస్ ఉంటాయి. ఇవి నంబర్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని నంబర్ సిరీస్ అన్నాం. అలాగే వీటికి డ్యూరేషన్స్ ఇస్తారు. 4 అని, 5 అని, 7 అని, 8 ఇలాగా ఒక్కొక్క యాక్టివిటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది ఇస్తే ఇప్పటి వరకు మనం దీన్ని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ చేసాం. అయితే ఆల్ఫాబెటికల్ సిరీస్ అంటే యాక్టివిటీస్ని ఇక్కడ 1, 2, 3 అలా నంబర్తో కాకుండా A, B, C, D అని ఇలాగా ఆల్ఫాబెట్స్లో ఇవ్వడం జరుగుతుంది. అయితే నంబర్ సిరీస్లో మనకి 2 కాలమ్స్ ఇచ్చారు కదా, ఆల్ఫాబెటికల్ సిరీస్లో మాత్రం 3 కాలమ్స్ ఇస్తారు. ఓకేనా, ఆ కాలమ్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది మనకి యాక్టివిటీ ఇస్తారు. సెకండ్ వచ్చేసి ప్రెడిసిసర్ ఇస్తారు. ఏమంటారు? ప్రెడిసిసర్ అంటారు. అలాగే డ్యూరేషన్ అంటే ఒక్కొక్క యాక్టివిటీని చేయడానికి పట్టేటువంటి టైం. సో మనకి ఇక్కడ యాక్టివిటీ అనేది ఆల్రెడీ తెలుసు, యాక్టివిటీ ఏంటి అనేది తెలుసు, డ్యూరేషన్ అంటే కూడా తెలుసు. మరి కొత్తగా వచ్చిన ఈ ప్రెడిసిసర్ అనే పదానికి అర్థం మనం ముందుగా తెలుసుకోవాలి. మీకు చక్కగా అర్థం అవ్వడం కోసం నేను తెలుగులో చెప్తాను. ప్రెడిసిసర్ అంటే ఏంటంటే ముందుగా చేసే పని లేదా ముందు వచ్చేది. ఓకేనా, ఈ యాక్టివిటీకి మరొక పేరు సక్సెసర్. అంటే ఏంటి? తర్వాత చేసేది లేదా తర్వాత వచ్చేది. ఓకే, మీకు బాగా అర్థం అవడం కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. మనం నంబర్స్ కింద రాస్తే 1, 2, 3, 4, 5, 6 ఇలా రాస్తాం. రైట్, ఇలా రాస్తాం కదా. ఇలా రాసేటప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఈ 3 అన్న నంబర్ని తీసుకోండి. 3 అన్న నంబర్ని తీసుకుంటే 3కి 1, 2, 1 అనేది 2 అనేది ముందుగా వస్తున్నాయి. అంటే 3 కంటే ముందుగా 1 ఉంది అండ్ 2 ఉంది. సో వీటిని మనం ఏమంటామంటే ప్రెడిసిసర్స్ అంటాము. ముందుగా వచ్చేవి కాబట్టి వీటిని ప్రెడిసిసర్స్ అంటాం. అదే ఈ 3 అనే నంబర్కి మీరు తర్వాత వచ్చేవి చూడండి. తర్వాత వచ్చేవి 4, అలాగే 5 అండ్ 6 అవన్నీ తర్వాత వచ్చేవి. సో తర్వాత వచ్చేవి అంటే మీరేం రాస్తారు? 4, 5, 6 తర్వాత వచ్చే వాటిని సక్సెసర్స్ అంటారు. ఓకేనా, ఆ తర్వాత మనకి డ్యూరేషన్ యాస్టీస్గా ఇస్తారు. సో అయితే మీకు ఇంకా బాగా చక్కగా అర్థం అవ్వాలి అంటే ఒక నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన రియల్ లైఫ్లో రెగ్యులర్గా మనం చేసేటువంటి పని. రైట్,
ఫస్ట్ మనకి ఆకలేసింది, ఫస్ట్ కంచంలోకి అన్నం రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనము రైస్ శుభ్రంగా కడుక్కోవాలి, ఆ తర్వాత దాన్ని కుక్ చేయాలి. రైస్ క్లీన్ చేసిన తర్వాత కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేయాలి. ఫస్ట్ రైస్ని కుక్ చేసిన తర్వాత కడగరు, రైట్? కడిగిన తర్వాతే కుక్ చేస్తారు. ఇది కండిషన్. కుక్ చేస్తేనే తింటాం, ఎవరు బియ్యం తినలేం కదా. కుక్ చేయాలి కండిషన్, కుక్ చేస్తేనే తినటానికి పనికి వస్తుంది. సో ఇలాగా కనెక్టివిటీ ఉంటుంది. సపోజ్ మీరు కన్స్ట్రక్షన్ వర్క్ తీసుకోండి, కన్స్ట్రక్షన్, ఓకేనా? కన్స్ట్రక్షన్ వర్క్ ఫస్ట్ మనం ఏం చేయాలి? బేస్మెంట్ తీసుకోవాలి, ఇంటికి బేస్మెంట్ తీసుకోవాలి. బేస్మట్టాలు అంటారు కదా, మన సైడ్ అయితే బేస్మట్టం అంటారు, లేదంటే పునాది అంటారు. ఫస్ట్ పునాది తీసిన తర్వాత అప్పుడేం చేయాలి? మనం గోడ కట్టాలి, అంటే వాల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్లాబ్ వేయాలి, అప్పుడు ఇల్లు పూర్తవుతుంది. బేస్మెంట్ లేకుండా వాల్స్ కట్టలేం, వాల్స్ కట్టకుండా స్లాబ్ వేయలేం. సో స్లాబ్ వేయడానికి ముందు ప్రిడిసీసర్గా చేసే యాక్టివిటీస్ ఏంటి? ఇవి రెండు. వాల్ కట్టడానికి ప్రిడిసీసర్ బేస్మెంట్. సో మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైతే నేను నెక్స్ట్ వీడియోలో మనకి ఆల్ఫాబెట్స్లో నంబర్ సిరీస్ కాకుండా ఆల్ఫాబెట్స్లో ఇస్తే సిపిఎం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.